లెట్స్ డిస్కస్ అబౌట్ టీచర్ సెంటర్ మెథడ్. మీనింగ్ ఏమంటే టీచింగ్ ప్రాసెస్లో మెయిన్ రోల్ టీచర్దే ఉంటుంది. టీచర్ లెసన్ని ప్లాన్ చేస్తారు, ఆబ్జెక్టివ్స్ డిసైడ్ చేస్తారు, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఇస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఎవల్యూషన్ కూడా టీచర్ కంట్రోల్లోనే ఉంటుంది. స్టూడెంట్ రోల్ ఏమంటే జస్ట్ వినడం, అబ్జర్వ్ చేయడం, నోట్స్ రాసుకోవడం, టీచర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం. అంటే నాలెడ్జ్ ఫ్లో టీచర్ నుండి స్టూడెంట్స్కి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే టీచర్ యాక్టివ్, స్టూడెంట్స్ మోస్ట్లీ ప్యాసివ్. మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ లెక్చర్, సెకండ్ explanation method, third experimental method, fourth storytelling method, fifth question and answer method, sixth tutorial method, seventh drill and practice method, eighth dictation method, ninth textbook method, 10th assignment or homework method. Do follow and subscribe for this channel for more uses in updates. ఇప్పుడు దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ లెక్చర్ మెథడ్. టీచర్ సెంటర్ మెథడ్స్లో లెక్చర్ మెథడ్ మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ మెథడ్. ఇందులో టీచర్ టాపిక్స్ని కంటిన్యూస్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టూడెంట్స్ సైలెంట్గా విని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఏదైనా కోచింగ్ సెంటర్లో నార్మల్గా చూసేది. అడ్వాంటేజెస్: లార్జ్ క్లాస్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, షార్ట్ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ అవుతుంది, కాంప్లెక్స్ థియరీస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్లాన్ చేయడం కూడా ఈజీ. లిమిటేషన్స్: స్టూడెంట్స్ ప్యాసివ్ లిజనర్స్గా ఉంటారు, డౌట్స్ ఇమీడియట్గా క్లారిఫై కాకపోవచ్చు, లాంగ్ లెక్చరర్స్ వల్ల బోర్డమ్ రావచ్చు, క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు. సెకండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. డెమాన్స్ట్రేషన్ అంటే లర్నింగ్ బై సీయింగ్. టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్, ప్రాసెస్, స్కిల్ లేదా యాక్టివిటీని ప్రాక్టికల్గా షో చేస్తారు. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసి కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్: కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాక్టికల్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెమాన్స్ట్రేషన్స్. అడ్వాంటేజ్: ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ ఇంక్రీజ్ అవుతాయి, మిస్టేక్స్ తగ్గుతాయి ఎందుకంటే స్టూడెంట్స్ డైరెక్ట్గా ప్రాసెస్ చూస్తారు కాబట్టి. లిమిటేషన్స్: ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ కావాలి, ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది, లార్జ్ క్లాస్ రూమ్లో అందరికీ ప్రాపర్గా విజిబిలిటీ ఉండకపోవచ్చు. థర్డ్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్. కొన్ని కాన్సెప్ట్ డైరెక్ట్గా లెక్చర్తో కాకుండా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. టీచర్ సింపుల్గా లాంగ్వేజ్, డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్, కంపారిజన్స్ చూసి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. అడ్వాంటేజెస్: డిఫికల్ట్ టాపిక్స్ని ఈజీగా అర్థమవుతాయి, కాన్సెప్ట్స్ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. లిమిటేషన్స్: టీచర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టూడెంట్ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. ఫోర్త్ స్టోరీ టెల్లింగ్ మెథడ్. స్టోరీ టెల్లింగ్ మెథడ్లో టీచర్ రియల్ స్టోరీస్, హిస్టారికల్ ఈవెంట్స్, మారల్ స్టోరీస్ లేదా ఇమాజినరీ సిచ్యువేషన్స్ ద్వారా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మెథడ్ ఎస్పెషల్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్, హిస్టరీ, లిటరేచర్, వాల్యూ ఎడ్యుకేషన్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అడ్వాంటేజెస్: స్టూడెంట్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, లర్నింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లిమిటేషన్స్: ఎవ్రీ టాపిక్కి సూటబుల్ కాదు, స్టోరీ టెల్లింగ్ అయితే మెయిన్ కాన్సెప్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. ఇందులో టీచర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, స్టూడెంట్ ఆన్సర్ చెప్తారు, టీచర్ డిస్కషన్ని గైడ్ చేస్తారు. ఇది లెక్చర్ కన్నా కొంచెం ఇంటరాక్టివ్ అయినా కంట్రోల్ మాత్రం టీచర్ దగ్గరే ఉంటుంది. అడ్వాంటేజెస్: స్టూడెంట్ అలర్ట్గా ఉంటారు, ప్రీవియస్ నాలెడ్జ్ ఐడెంటిఫై చేయొచ్చు, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. లిమిటేషన్స్: కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, టీచర్ ఎక్కువ డామినేట్ చేస్తే ఇంటరాక్షన్ రెడ్యూస్ అవుతుంది. సిక్స్త్ ట్యుటోరియల్ మెథడ్. ట్యుటోరియల్ అంటే స్మాల్ గ్రూప్ లేదా ఇండివిజువల్ గైడెన్స్. టీచర్ పర్సనల్ అటెన్షన్ ఇచ్చి డౌట్స్ క్లారిఫై చేస్తారు. అడ్వాంటేజెస్: వీక్ స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్, ఇండివిజువల్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది, డౌట్స్ క్లియర్ అవుతాయి. లిమిటేషన్స్: టైం ఎక్కువ పడుతుంది, లార్జ్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టం. 7 డ్రిల్ అండ్ ప్రాక్టీస్ మెథడ్. ఈ మెథడ్ రిపీటెడ్ ప్రాక్టీస్ మీద బేస్డ్ ఉంటుంది. మ్యాథ్స్ ఫార్ములాస్, మల్టిప్లికేషన్ టేబుల్స్, గ్రామర్ రూల్స్, స్పెల్లింగ్స్, లాంగ్వేజ్ లెర్నింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్: అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. లిమిటేషన్స్: క్రియేటివిటీ డెవలప్ అవ్వదు, మెకానికల్ లెర్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 8 డిక్టేషన్ మెథడ్. టీచర్ వర్డ్స్ లేదా సెంటెన్స్ చెప్తారు, స్టూడెంట్స్ వాటిని రైట్ చేస్తారు. ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్: లిజనింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గుతాయి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లిమిటేషన్స్: యాక్టివ్ లెర్నింగ్ తక్కువ, హై ఆర్డర్ థింకింగ్ డెవలప్ అవ్వదు. 9th టెక్స్ట్ బుక్ మెథడ్. టీచింగ్ మెయిన్లీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని జరుగుతుంది. టీచర్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంపార్టెంట్ టాపిక్స్ అండర్లైన్ చేయించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయిస్తారు. అడ్వాంటేజెస్: సిలబస్ సిస్టమేటిక్గా కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ఫుల్. లిమిటేషన్స్: ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తక్కువ, టెక్స్ట్ బుక్ మీద ఓవర్ డిపెండెన్స్ ఉంటుంది. 10th అసైన్మెంట్ ఆర్ హోంవర్క్ మెథడ్. టీచర్ క్లాస్ తర్వాత అసైన్మెంట్ లేదా హోంవర్క్ ఇస్తారు, స్టూడెంట్ ఇండిపెండెంట్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. అడ్వాంటేజెస్: సెల్ఫ్ స్టడీ హ్యాబిట్ డెవలప్ అవుతుంది, రివిజన్ ఆటోమేటిక్గా జరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. లిమిటేషన్స్: గైడెన్స్ లేకపోతే మిస్టేక్స్ రిపీట్ అవుతాయి, కాపీ చేసే ఛాన్స్ ఉంటుంది.
అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. డూ లైక్, కామెంట్, షేర్ అండ్ subscribe for this channel for more UGC NET updates. Thank you.